తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరో స్కీమ్కు శ్రీకారం చుడుతోంది. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు కాసేపట్లో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయబోతోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టూడెంట్ కిట్ పథకాన్ని అమలు చేయబోతోంది. ప్రస్తుతం ఒక్కో సంక్షేమ గురుకులంలో ఒక్కో రకమైన సామాగ్రి ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా 22 రకాల వస్తువులతో మెగా కిట్ను రూపొందించారు. ఇందులో డే స్కాలర్లకు, రెసిడెన్షియల్ విద్యార్థులకు కామన్గా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, 3 జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, ఓ జత షూ, 4 జతల సాక్సులు, బెల్ట్, టై, ఐడి కార్డులు ఉంటాయి. ఈ కిట్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఇతర వస్తువులతో పాటు క్రీడలను ప్రోత్సహించే స్పోర్ట్స్ కిట్లు కూడా ఉండనున్నాయి. విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంటోంది. అందరూ ఒకే విధంగా కనిపించాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఎలాంటి తక్కువతనం భావన లేకుండా విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుంటోంది. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతోనే ప్రవేశపెడుతున్న ఈ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ కార్యక్రమం రాష్ట్ర విద్యారంగంలో మరో కీలక అడుగుగా నిలవనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో 100కు పైగా ఆధునిక విద్యా సంస్థలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వస్తువులు, నాణ్యమైన బోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య అందించేందుకు 100ల కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది.